ఇసుకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ 7 ఎపిసోడ్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఒక్కొక్క ఎపిసోడ్ 25-40 మినిట్స్ రన్ టైమ్ ఉంటుంది. సరే, ఇంక ఈ సిరీస్ ఎలా ఉందిరా అంటే మనం ఎపిసోడ్స్ వైస్‌గా మాట్లాడదాం గైస్. కమ్ టు ద ఫస్ట్ ఎపిసోడ్. సిరీస్ స్టార్ట్ చేయడం మామ చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో ఒక పోలీసుని చంపేస్తారు. ఆ సీన్ ఏదైతే ఉందో అదైతే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్లీ ఏంటంటే ఆ సీన్ లో బీజిఎం అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉంది. సిరీస్ లో కొన్ని సీన్స్ లో బీజిఎంస్ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి, మాట్లాడదాం. అలాగే ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లో నాయుడు అనే ఒక అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మామ చాలా అంటే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకైతే లిటరల్లీ ఏంటంటే కేజీఎఫ్ క్లైమాక్స్ గైస్ ఫస్ట్ హాఫ్ లో కాపీ కొట్టడం అనిపించింది. బట్ ఏంటంటే బాగుంది, దానికి తిరిగి కొంచెం డిఫరెన్స్ ఉంటది. నాకైతే ఓకే ఓకే అనిపించింది. అలాగే ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లో గైస్ గంగమ్మ జాతర అనేసి ఒక జాతర ఉంటది. ఆ జాతర గైస్ చాలా అంటే చాలా తక్కువ సేపు ఉంటది. ఇంకా కొంచెం ఎక్కువ సేపు చూపిస్తే కొంచెం బాగుండు అనిపించింది. ఆ గంగమ్మ జాతర దగ్గర ఒక సీన్ ఉంటుంది గైస్, ఆ సీన్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్ లో ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ అన్ని బిల్డ్ చేస్తా ఉంటారు గైస్. స్టోరీ అయితే పర్ఫెక్ట్ గానే వెళ్తా ఉంటది. మనకైతే ఎక్కడ ల్యాగ్ అనిపించదు. నాకైతే ఓకే ఓకే అనిపించింది. అంటే సెకండ్ ఎపిసోడ్ లో ఏం ల్యాగ్ చేయకుండా స్టోరీనే పర్ఫెక్ట్ గా తీసుకువెళ్తా ఉంటారు. మనకైతే ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది. ఆ సెకండ్ ఎపిసోడ్ లోనే విలన్ క్యారెక్టర్ బిల్డ్ అవుద్ది. అలాగే ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు, అతని క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. అలాగే ఒక చిన్న లవ్ స్టోరీ బిల్డ్ అవుతుంది. ఇవన్నీ బిల్డ్ చేస్తారనమాట. నాకైతే పర్లేదు అనిపించింది. ఎక్కడ ల్యాగ్ చేయకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ మీద తీసుకెళ్తా ఉంటారు. అలాగే సెకండ్ ఎపిసోడ్ చివరిలో గైస్ ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా కొంచెం పర్లేదు, బాగానే అనిపిస్తుంది. ఇంకా థర్డ్ ఎపిసోడ్ విషయానికి వస్తే నాకైతే కొంచెం ల్యాగ్ అనిపించింది మామ. ఎందుకంటే స్టోరీ అయితే మొత్తానికి తిప్పేస్తాడు, వేరే విధంగా తీసుకువెళ్తా ఉంటాడు. అదైతే మనకైతే కొంచెం ల్యాగ్ అనిపిస్తా ఉంటది. అలాగే ఏంటంటే మూవీలో సునీల్ గారు ఉంటారు, అక్కడ తన క్యారెక్టర్ ని బాగా చూపించవచ్చు. కాకపోతే ఏంటంటే చూపించకుండా ఎలా పడితే అలా చూపిస్తా ఉంటాడు. అంటే తనకైతే ఎక్కువ స్క్రీన్ టైం ఉండదు. ఆ థర్డ్ ఎపిసోడ్ లో కొంచెం ఇచ్చుంటే నాకైతే కొంచెం బాగుంది అనిపించింది. ఆ థర్డ్ ఎపిసోడ్ లో ఏంటంటే పెళ్ళి అంటారు, లవ్ అంటారు, అదంటారు ఇదంటారు గైస్. అందువల్ల అయితే మనకైతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకా మనం ఫోర్త్ ఎపిసోడ్ గురించి మాట్లాడితే ఫోర్త్ ఎపిసోడ్ గైస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది మళ్ళీ. ఎందుకంటే అక్కడ మన హీరోయిన్ క్యారెక్టర్ చేంజ్ అవుద్ది, తనకు కొంచెం డిఫరెంట్ వేలో వెళ్తా ఉంటది. అందువల్ల అయితే మనకు కొంచెం ఓకేలే బాగుంది అనిపిస్తా ఉంటది. కాకపోతే ఏంటంటే మ్యారేజ్ అనే ఒక చిన్న స్టోరీ మీదే వెళ్తా ఉంటారు. మనకైతే చివరిలో కొంచెం ల్యాగ్ అనిపిస్తా ఉంటది. అలాగే ఏంటంటే ఆ క్లైమాక్స్ లో ఏదో ఒక చిన్న ట్విస్ట్ లాగా ట్రై చేస్తారు. ఆ ట్విస్ట్ కూడా మరీ అంత గొప్పగా ఉండదు. ఈ ఫోర్త్ ఎపిసోడ్ లో ఏంటంటే ఓన్లీ మన హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం బాగుంటది, ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్ని డొల్ అనమాట. ఈ ఫోర్త్ ఎపిసోడ్ కూడా మరీ అంత ఉండదు. కమ్ టు ద ఫిఫ్త్ ఎపిసోడ్ గైస్. ఈ ఫిఫ్త్ ఎపిసోడ్ ఏంటంటే 35 మినిట్స్ అంటే ఉంటది. ఈ స్టార్టింగ్ లో 30 మినిట్స్ ఏంటంటే పిచ్ అంటే పిచ్చ లాగ్. లవ్ అంటారు, జైలు అంటారు, మ్యారేజ్ అంటారు, అదంటారు ఇదంటారు, ఇవన్నీ కలిపేసి ఏదో ల్యాగ్ చేస్తా ఉంటారు. అందువల్ల అయితే మనకైతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఒక 5 మినిట్స్ లో గైస్ ఒక చిన్న ఫైట్ ఉంటుంది మామ. ఆ ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ ఏంటంటే ఆ ఫైట్ లో ఒక బీజిఎం పడుతుంది. ఆ బీజిఎం మామ చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఒక చిన్న సాంగ్ కూడా వస్తుంది ఇంగ్లీష్ లిరిక్స్ తో. ఆ సాంగ్ మామ వేరే అంటే వేరే లెవెల్ ఉంది. ఆ ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. అలాగే ఏంటంటే ఫిఫ్త్ ఎపిసోడ్ లో ఇంకో ఫైట్ కూడా ఉంటది జైల్లో. కాకపోతే ఆ ఫైట్ అయితే మరీ అంత గొప్పగా ఉండదు. అలాగే ఏంటంటే మన హీరోని ఏదో చేసేస్తాను అది ఇది అంటా ఉంటది. కాకపోతే అందువల్ల అయితే మనకైతే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కాకపోతే ఏం చేయదు, ఏదో చెప్పిద్ది కాకపోతే చేయదు అనమాట. ఇంకా ఈ సిక్స్త్ ఎపిసోడ్ మామ, ఈ సిక్స్త్ ఎపిసోడ్ అయితే మరీ అంత గొప్పగా ఉండదు. ఈ క్లైమాక్స్ ఏంటంటే ఇక్కడ మొత్తం పునాది వేస్తా ఉంటారు. అందువల్ల అయితే నాకైతే ఓకే ఓకే అనిపించింది. ఇది ఎప్పుడు అనిపిస్తుంది అంటే మనకి క్లైమాక్స్ చూసిన తర్వాత అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే సిరీస్ లో క్లైమాక్స్ కి ఇదొక పెద్ద పునాది కాబట్టి చూడాలి. ఇంకా మనం సెవెంత్ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం గైస్. లాస్ట్ ఎపిసోడ్ రన్ టైం ఒక 40 మినిట్స్ ఉంటుంది. ఈ 40 మినిట్స్ ఉంటుంది మామ. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ 40 మినిట్స్ లో ట్విస్ట్లు కావచ్చు, టర్న్స్ కావచ్చు, అలా తిప్పడం కావచ్చు, ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే అక్కడ గొడవలు కావచ్చు, ఒక ఎమోషన్ కావచ్చు గైస్, ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి ఎక్కడ ల్యాగ్ అనిపించవు. కాకపోతే ఏంట్రా అంటే నాయుడు క్యారెక్టర్ గైస్, అక్కడైతే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే సిరీస్ మొత్తం చూశాక అసలు సిరీస్ లో విలన్ ఎవడో పర్ఫెక్ట్ గా అర్థం కాదు మనకి. అసలు నాయుడు అనేవాడు అసలు సిరీస్ లో విలనా లేకపోతే ఏంట్రా బాబు అనిపించింది నాకు. ఎందుకంటే తన పవర్ గైస్ మరీ అంత గొప్పగా ఉండదు. ఏదో స్టార్టింగ్ లో హైప్ ఇస్తారు కానీ అదైతే మరీ అంత గొప్పగా ఉండదు. అలాగే సిరీస్ మొత్తం మీద చూసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ తప్ప ఇంకా నాయుడు క్యారెక్టర్ ఏ ఎపిసోడ్ లో కూడా బాగుండదు మామ. ఏదో ఒక చిన్న హైప్ ఇస్తా ఉంటారు. కాకపోతే ఏంటంటే అదైతే మనకైతే నమ్మశక్యంగా అనిపించదు. అలాగే అసలు ఇతను విలనా కాదా ఏంట్రా బాబు అనిపిస్తా ఉంటది. నాకైతే అనిపించింది నాయుడు క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా రాసుకుంటే కొంచెం బాగుండేది, కొంచెం వైలెంట్ గా రాయాల్సిందే. ఇంకా ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా ఉంది గైస్. ఈ సీజన్ 2 కోసం వెయిటింగ్ అంటే నేనైతే కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే సీజన్ 2 లో క్యారెక్టర్స్ గైస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మీకు క్లైమాక్స్ చూస్తే అర్థం అవుతుంది అనమాట ఎందుకైతే క్యూరియాసిటీ అనేసి. నేను అందుకనే క్లైమాక్స్ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఎందుకంటే ఏదైనా మాట్లాడితే మీకు తెలిసిపోద్ది ఖచ్చితంగా, మళ్ళీ మీకు స్పాయిలర్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. అందువల్ల అయితే మాట్లాడట్లేదు. ఇంకా ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అంటే
ఫస్ట్ ఎపిసోడ్ లోనే స్టార్టింగ్ సీన్ ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది మామ. అందువల్ల అయితే చూడకూడదు. అలాగే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. మన హీరోయిన్ సైడ్ నుంచి కావచ్చు. కొన్ని సీన్స్ ఉంటాయి, అవి అయితే లైట్ గా డిస్టర్బ్ చేస్తాయి. ఇంకా డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు అనిపించింది. ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. సో మీరు సిరీస్ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.